మన సినిమాలు పాన్ ఇండియాలో 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నా మన హీరోస్ కి ఎందుకు వాల్యూ లేదు? మన హీరోస్ బాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాస్తున్నా రావాల్సినంత క్రేజ్ రాలేదా? పాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న మన హీరోస్ కంటే ఫ్లాప్స్ లో ఉన్న బాలీవుడ్ హీరోస్ బ్రాండ్ వాల్యూ ఎందుకు ఎక్కువ? మన వాళ్ళు సినిమాల వరకేనా బ్రాండ్ వాల్యూ ఎందుకు పెంచుకోలేకపోయారు? ఇండియాలో టాప్ 10 బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీస్ లిస్ట్ లో మన హీరో ఒక్కరూ లేకపోవడం షాక్ ఇస్తోంది. ఇందులో బాలీవుడ్ నటీనటులు 7, క్రికెటర్స్ 3 ఉన్నారు. పుష్ప 2తో బాలీవుడ్ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ కు చోటు దక్కలేదు. 2000 కోట్ల సినిమాలున్న ప్రభాస్ కనిపించలేదు. గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లేరు. ఒకప్పుడు సంపాదన అంటే స్టార్స్ కి రెమ్యునరేషన్, క్రికెటర్స్ కు మ్యాచ్ ఫీజు మాత్రమే ఉండేది. ప్రస్తుతం అలా కాదు. కాస్త క్రేజ్ సంపాదిస్తే చాలు యాడ్స్ తో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తోంది. స్టార్డమ్ తో పాటు వీళ్ళు చేస్తున్న యాడ్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. చిన్న యాడ్ చేస్తే చాలు లక్షలు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే కోట్లలో రెమ్యునరేషన్ వస్తోంది. 2049 కోట్లతో ఇండియాలోనే టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న ఇండియన్ సెలబ్రిటీగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ 1514 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రణ్వీర్ ఫామ్ లో లేకపోయినా బ్రాండ్ వాల్యూ మాత్రం ఎక్కువే. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసే సినిమాలు యాడ్స్ తక్కువైనా బ్రాండ్ వాల్యూ థర్డ్ ప్లేస్ లో ఉంది. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ 1292 కోట్లతో బ్రాండ్ వాల్యూని తీసుకొచ్చింది. స్టార్స్, క్రికెటర్స్ బ్రాండ్ వాల్యూతో క్రోల్ సంస్థ జాబితాను ప్రకటించింది. షారూక్ తర్వాత 4వ స్థానంలో అలియా భట్ నిలిచింది. ప్రెజెంట్ ఆమె 1032 కోట్ల బ్రాండ్ వాల్యూతో ఉంది. ఇండియాలో టాప్ బ్రాండ్ వాల్యూ ఉన్న 10 మందిలో 3 క్రికెటర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ ను విరాట్, 5, 8 స్థానాలు టెండూల్కర్, ధోనీకి దక్కాయి. సచిన్ బ్రాండ్ వాల్యూ 995 కోట్లు కాగా ధోనీది 912 కోట్లు. 957 కోట్లతో అక్షయ్ 6వ స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ప్రెగ్నెన్సీ కారణంగా దీపిక కాస్త వెనకబడిన 912 కోట్లతో 7వ స్థానంలో ఉంది. ఏడాది పాటు యాడ్స్, సినిమాలకు దూరంగా ఉన్న దీపిక అల్లు అర్జున్ అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్రెడీ షూట్ లో పాల్గొంది. 82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ బ్రాండ్ వాల్యూ దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ కౌన్ బనేగా కరోడ్పతి వ్యాఖ్యాతగా రకరకాల యాడ్స్ తో బిగ్ బి బ్రాండ్ వాల్యూ 742 కోట్లకు చేరింది. ఓజీ మొదటి రోజు ఏ రికార్డ్స్ బద్దలు కొడుతోంది? వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేస్తుందన్న ప్రశ్నలకి ఆన్సర్స్ వచ్చేసాయి. ఓజీకి ముందు నుంచి ఉన్న హైప్ చూస్తే 100 కోట్లు దాటుతుంది అని అంచనా వేశారు. అయితే ఊహించని వసూలు రాబట్టింది. మొదటి రోజే 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓజీకున్న హైప్ కి తగ్గట్టే మంచి వసూలు రాబట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల వసూలు రాబట్టడంతో సగం పెట్టుబడి వచ్చేసింది. సినిమాను 172 కోట్లకు అమ్మితే ఫస్ట్ డే 93 కోట్ల షేర్ 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా మూవీస్ కి పోటీగా ఓజీ కలెక్షన్స్ రాబట్టింది. పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన RRR మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల షేర్, పుష్ప 2 70.81 కోట్ల షేర్ వస్తే 64.56 కోట్లతో ఓజీ థర్డ్ ప్లేస్ లో నిలిచింది. పవన్ గురించి ఓజీ కెమెరామెన్ రవికే చంద్రన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన 40 ఏళ్ల కెరియర్ లో పవన్ లాంటి స్టైల్, ఆరా ఉన్న నటుణ్ణి చూడలేదన్నారు. షారూక్, అమీర్, హృతిక్ వంటి స్టార్స్ తో వర్క్ చేసినా పవన్ చుట్టూ ఆరా ఉంటుందన్నాడు రవికే చంద్రన్. చిన్న చిత్రాలన్న పేరే గాని ఒక్కోసారి వీటి మధ్య పోటీ బాగానే ఉంటుంది. అందులోనూ ఒకటే జోన్రాలో రూపొందాయి. ఇద్దరు హీరోస్ యూత్ నే టార్గెట్ చేశారు. అక్టోబర్లో ఒకరోజు తేడాతో వస్తున్న ఆ సినిమాలేంటి? ఆ హీరోస్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. యూత్ లో ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు కుర్ర హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం ఒకరోజు గ్యాప్ లో వస్తున్నారు. జాగ్ డిజాస్టర్ తర్వాత సిద్ధు నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తెలుసు కదా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఒక రోజు గ్యాప్ లో 17న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీతో వస్తున్నాడు. తెలుసు కదా కే ర్యాంప్ సాంగ్స్ టీజర్స్ చూస్తుంటే ఈ యంగ్ హీరోలు ఈసారి యూత్ ని థియేటర్స్ కు రప్పించే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టితో రొమాన్స్ చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం యుక్తి తరేజాను లిప్ కిస్ తో ముంచెత్తాడు. అక్కడితో ఆగకుండా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో టీజర్ రిలీజ్ చేశారు. సిద్ధు రొమాంటిక్ టచ్ ఇవ్వడంతో తెలుసు కదా పై హైప్ క్రియేట్ అయ్యింది. తమనిచ్చిన 2 మెలోడీ సాంగ్స్ కూడా పాపులర్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్లో రాశి ఖన్నాతో, సెకండ్ సాంగ్ లో శ్రీనిధితో రొమాన్స్ చేశాడు. లేడీ డైరెక్టర్ నీరజ్ కోనాను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదాను నిర్మించింది. సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోస్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో అండ్ అలానే ప్రభాస్ రాజాసాబ్తో వస్తున్నా అసలు పోటీనే కాదు. ఎందుకంటే ఇద్దరు వారం గ్యాప్ లో వస్తున్నారు. అయితే చిరంజీవికి చిన్న హీరో గట్టి పోటీ ఇస్తున్నాడు. అతనెవరో చూసేద్దామా? సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాలను చూస్తుంటే ఈ సంక్రాంతి కడుపుబ్బా నవ్వులతో థియేటర్స్ గల్లు మనడం ఖాయమనిపిస్తోంది. అనిల్ రావిపూడి ఎవరితో ఎలాంటి మూవీ తీసినా
తనదైన ఎంటర్టైన్మెంట్ దారిలో వెళ్తాడు. చిరంజీవితో తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారు యాక్షన్ ఎంటర్టైనర్ గా రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు తరహాలో ఉంటుందని ముందు నుంచి చెప్తున్నారు అనిల్. గ్లిమ్స్ తో వింటేజ్ చిరంజీవిని మళ్లీ పరిచయం చేశాడు. మారుతి సినిమాలంటేనే కామెడీ. ప్రేమ కథా చిత్రంతో హారర్ కామెడీ తీసి నిరూపించుకున్న మారుతి రాజాసాబ్ను కూడా ఇదే జోనర్ లో తీస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ మూవీ ఇదే. హారర్ అన్న పేరే కానీ టీజర్ లో ప్రభాస్ డైలాగ్స్ చూస్తుంటే కామెడీ పుష్కలంగా ఉంటుందని అర్థమైంది. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ తో వస్తున్న మరో తెలుగు సినిమా అనగనగా ఒక రాజు కూడా కామెడీ మూవీనే కావడం విశేషం. నవీన్ పోలిశెట్టి 2-3 ఏళ్లకో మూవీతో వచ్చినా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత నటిస్తున్న అనగనగా ఒక రాజు జనవరి 14న రిలీజ్ అవుతోంది. 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రిలీజ్ అయిన సందడంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమాదే. డిఫరెంట్ ప్రమోషన్స్ తో జనాలందరినీ తన వైపు తిప్పుకున్నారు అనిల్ రావిపూడి. ప్రమోషన్ కోసమే సెపరేట్ టీం వర్క్ చేస్తుంది. మనశంకర వరప్రసాద్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే తనదైన ప్రమోషన్ వీడియోతో సినిమాకు సూపర్ హిట్ క్రేజ్ తీసుకొచ్చాడు. అయితే ఈసారి కాంపిటీషన్ మామూలుగా లేదు. ప్రమోషన్ లో ఆరితేరిన మారుతి, నవీన్ పోలిశెట్టితో అనిల్ పోటీ పడాల్సి ఉంది. నవీన్ పోలిశెట్టిలో యాక్టరే కాదు, స్టోరీ రైటర్ కూడా ఉన్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కి అనుష్క రాకపోయినా బాధ్యత అంతా తనపై వేసుకున్నాడు. టైటిల్ చెప్పాలన్నా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కి ముందే కాన్సెప్ట్ వీడియోస్ తో వచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తాడు. మారుతి ఏమాత్రం తక్కువ కాదు. చిన్న సినిమానే పెద్దగా ప్రమోషన్ చేయడానికి రకరకాల దారులు ఆలోచించేవాడు. ఇక పెద్ద సినిమా విషయంలో ఇంకెన్ని రూట్స్ వెతుక్కుంటాడో చూడాలి. మరి ప్రమోషన్ విషయంలో అనిల్ రావిపూడి, నవీన్ పోలిశెట్టి అన్ని దారులు వెతికేసుకుంటారు. మనశంకర వరప్రసాద్ మొదలైన రోజు చిరంజీవిని ఇంటికి పంపించేయకుండా టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ చిరంజీవితో వీడియో రిలీజ్ చేశాడు. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో వీడియో చేయించిన ఘనత అనిల్కే దక్కింది. 2026 సంక్రాంతి అనిల్ రావిపూడి వర్సెస్ నవీన్ పోలిశెట్టిగా మారుతోంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా రకరకాల ప్రమోషన్స్ చేయడంలో ఇద్దరూ సిద్ధాస్తులే. మనశంకర వరప్రసాద్ కోసం అనిల్ రావిపూడి, అనగనగా ఒక రాజు కోసం నవీన్ విపరీతంగా బుర్రకు పని చెప్పేసి డిఫరెంట్ వీడియోస్ తో సందడి చేయనున్నారు. సినీ లవర్స్ కు మాత్రం ఈసారి ఫుల్ కామెడీ ట్రీట్. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంచైజీలో 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తే ఇంప్రెస్ చేయలేకపోయింది. భారీ అంచనాలపై నీళ్లు చల్లాడు. మళ్ళీ ఈ లోటును ఎలా భర్తీ చేస్తాడు? జేమ్స్ కెమెరూన్ అద్భుత ఆవిష్కరణ అవతార్ మొత్తం 5 భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 భాగాలు అత్యధిక ప్రేక్షకాదరణ పొందాయి. అవతార్ ప్రకృతి ఒడిలో రూపొందగా అవతార్ 2 కథ వాటర్లో సాగింది. 3వ భాగం వచ్చేసరికి అగ్ని చుట్టూ తిరుగుతోంది. అందుకే ఈ పార్ట్కి అవతార్ ఫైర్ అండ్ యాష్ అన్న టైటిల్ పెట్టారు. అవతార్ 3లో విలన్ రోల్ ని బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషిస్తోంది. ఆమె యాక్ట్ చేస్తున్న వరంగ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ టైటిల్ కి న్యాయం చేస్తూ ఎర్రటి కన్నులతో రెబల్ గా కనిపించింది. పాత ట్రైలర్ లో కొత్త అగ్ని నేవి తెగలు, పాండోరా మళ్లీ ఎదుర్కొంటున్న ముప్పును చూపించాడు దర్శకుడు. అయితే ఈ ట్రైలర్ పెద్దగా నచ్చకపోవడంతో న్యూ ట్రైలర్ ని రిలీజ్ చేసి ఓకే అనిపించాడు దర్శకుడు. వరల్డ్ సినిమాలో అవతార్ ఓ సంచలనం. కెమెరూన్ క్రియేట్ చేసిన అద్భుత ప్రపంచం ఇది. విఎఫ్ఎక్స్ మాయతో కల్పిత గ్రహాన్ని క్రియేట్ చేసి ప్రకృతి అందాలను కళ్ళు చెదిరేలా చూపించాడు. మొదటి 2 పార్ట్స్ లో ఆ వండర్ కనిపించిన థర్డ్ పార్ట్ ట్రైలర్ మాత్రం సాదాసీదాగా ఉంది. అద్భుతం అని చెప్పేలా ఒక్క షాట్ కూడా లేకపోవటం అవతార్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఎన్నో హోప్స్ పెట్టుకుంటే అంచనాలపై నీళ్లు చల్లింది. దీని నుంచి బయటపడటానికి మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 2024లో రావాల్సిన అవతార్ 3 2025 డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది.